students, welcome to our channel. Today we are going to discuss remaining lymphoid tissues. So this lymphatic system లో మిగిలినటువంటి ఆర్గాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో lymph nodes అనేవి కంప్లీట్ చేసాం. So now we are moving to spleen, tonsils, appendix. So these are some lymphoid tissues which can act as a lymph nodes. అలా ఉన్నటువంటి ఆ పర్టికులర్ పార్ట్స్గా మన బాడీలో ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ స్ప్లీన్ చూద్దాం. సో స్ప్లీన్ ఈజ్ ఎ సింపుల్ lymphoid tissue. సో స్ప్లీన్లో మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఎంబ్రియానిక్ స్టేజ్లో వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది, దెన్ అడల్ట్ ఫేజ్లో వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, అవన్నీ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. చూడండి, సపోజ్ దెర్ ఈజ్ ఏ క్యాప్సూల్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ది స్ప్లీన్, దట్ ఈస్ స్ప్లీనిక్ క్యాప్సూల్. ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉందో మనం చూస్తే స్ప్లీన్ పైన ఉండేటువంటిది. దిస్ ఈజ్ స్ప్లీనిక్ క్యాప్సూల్. స్ప్లీనిక్ క్యాప్సూల్ అనేది ఇలా ఉంటుంది, రైట్? So this splenic capsule will give us some finger-like projections. Those are called as trabeculae in the spleen. So మనం వీటిని trabeculae గా చెప్తాం. This trabeculae filled with the pulp. So that pulp is of two types. One is red pulp which I am drawing. So this is all about red. So this is red pulp. So చూస్తే మీరు అక్కడంతా రెడ్ పల్ప్ అనేది ఇలా ఉంటుంది. సో స్ప్లీన్ ట్రాబెక్యులే ఉన్నాయి. సో క్యాప్సిల్ ఉంది, క్యాప్సిల్కి బెనీత్ క్యాప్సిల్స్ కింద మనం చూస్తే ట్రాబెక్యులే ఉన్నాయి, ట్రాబెక్యులే కింద పల్ప్ ఉంది. దిస్ పల్ప్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్ పల్ప్. రైట్? సో ఇన్ ది రెడ్ పల్ప్ దెర్ ఆర్ సమ్ రీజన్స్ వేర్ దెర్ ఈస్ నో పల్ప్. సో ఈ పర్టికులర్ ఏరియాస్లో రెడ్ పల్ప్ లేదనుకున్నాం. సో అక్కడక్కడ రెడ్ పల్ప్ అనేది ఆబ్సెంట్ అయి ఉందనుకున్నాం. సో నేను వీటిని బ్లూతో ఇలా డార్కన్ చేస్తున్నాను. అక్కడక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ రెడ్ పల్ప్ ఏదైతే ఉంది ఈ పర్టికులర్ ఏరియాస్లో రెడ్ పల్ప్ లేదనుకుంది. దిస్ పర్టికులర్ రీజన్ ఈజ్ కాల్డ్ యాజ్ వైట్ పల్ప్. సో పల్ప్స్ రెండు ఉన్నాయి, రెడ్ పల్ప్ ఒకటి, వైట్ పల్ప్ ఒకటి, ఇలా ఉన్నాయి. సో ఇలాంటి అరేంజ్మెంట్ ఉన్నటువంటిది స్ప్లీను. సో స్ప్లీను ఎట్ ది టైమ్ ఆఫ్ ఎంబ్రియానిక్ స్టేజ్. సో మీరు చూస్తే ఎంబ్రియానిక్ ఫేజ్లో ఎంబ్రియానిక్ స్టేజ్ it can act as erythropoietic organ. That means production of RBC. ఎరిథ్రోపాయిటిక్ ఆర్గన్ పనిచేసేటువంటిది ఏ టైంలో? ఎంబ్రియానిక్ స్టేజ్లో ఎరిథ్రోపాయిటిక్ ఆర్గన్గా స్ప్లీన్ యాక్ట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ. రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ని ఎరిథ్రోపాయిసిస్ అంటాం. సో ఆర్గన్ ఎరిథ్రోపాయిటిక్ ఆర్గన్. సో ఎట్లా యాక్ట్ చేస్తుందంటే ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎరిథ్రోపాయిటిక్ ఆర్గన్ ఇన్ ది ఎంబ్రియానిక్ stage. Now in the adult stage or in the adult phase it can act as a storage of RBC. So storehouse of RBC, storage of RBC. Then it can also destroy RBC. సో స్టోరేజ్ ఆఫ్ ఆర్బీసీ అన్నట్టు అప్పుడు ఆటోమేటిక్గా స్టోర్ హౌస్ ఆఫ్ ఆర్బీసీ అనే నేమ్ అనేది దీనికి ఇస్తున్నారు. స్క్రీన్కి అడల్ట్ ఫేజ్లో ఇలా పనిచేస్తుంది, స్టోర్ హౌస్ ఆఫ్ ఆర్బీసీ అని. ఇన్ కేస్ ఆఫ్ డిస్ట్రాయ్ ఆఫ్ ఆర్బీసీని స్టోర్ చేస్తే మళ్ళీ డిస్ట్రాయ్ అంటారు ఏంటి అంటే ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఈజ్ 120 days. After 120 days their lifespan is completed, then automatically they eject out from the body. So automatically destroy అయినటువంటి RBC అంతా స్ప్లీన్కి రీచ్ అవుతుంది. That's why it is called as a graveyard of RBC. సో graveyard of RBC గా దీన్ని 2 ఫంక్షన్స్ అనేవి చెప్పుకోవచ్చు. సో నౌ వీఆర్ మూవింగ్ టు ఎంబ్రియానిక్ స్టేజ్ అయితే ఎరిథ్రోపాయిటిక్ ఆర్గన్ అని. సో అడల్ట్ ఫేజ్లో స్టోరేజ్ ఆఫ్ ఆర్బీసీతో పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం డిస్ట్రాయ్ ఆర్బీసీ. సో లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిన ఆర్బీసీని మాత్రమే డిస్ట్రాయ్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని మనం చెప్తున్నాం. సో దిస్ పర్టికులర్ ఏరియా, సో రెడ్ పల్ప్ కెన్ స్టోర్ ద ఆర్బీసీ. సో స్టోర్ హౌస్ అంటే ఈ పర్టికులర్ ఏరియా అంతా మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ పర్టికులర్ ఏరియాలో మనం చూస్తే ఇక్కడ అంతా కూడా ఆర్బీసీ స్టోర్ అయి ఉంటుంది. దెన్ దిస్ వైట్ పల్ప్ కంటైన్ మ్యాక్రోఫేజెస్, నెంబర్ ఆఫ్ డెండ్రైటిక్ సెల్స్ అని, లింఫోసైట్స్ అని, డిఫరెంట్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది వైట్ పల్ప్. సో ఇలా ఉన్నటువంటి ఈ పర్టికులర్ పార్ట్ని మనం స్ప్లీన్ ఈజ్ ఏ సింపుల్ లింఫాటిక్ టిష్యూగా చెప్తున్నాం. లింఫాటిక్ టిష్యూ, స్ప్లీన్ ఈజ్ ఏ లింఫాటిక్ టిష్యూ. సో యాక్ట్స్ యాజ్ ఏ ఫిల్టర్ ఆఫ్ బ్లడ్. మన బ్లడ్ని ఫిల్టర్ చేస్తున్నట్లు ఇండైరెక్ట్గా.
Now, then there is a tonsils which are present in neck region and appendix which are present in the abdominal region. ఏదైతే ఉందో intestinal region ఉన్నటువంటిది appendix which is called as a vestigial organ. సో ఈ పర్టికులర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తే స్ప్లీన్ కి ఉంటున్నాయి అన్నమాట. Now we are moving to the functions of lymphatic system. సో lymphatic system ఏ ఫంక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది అనేది వన్ బై వన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ని ఫిల్టర్ చేయడానికి లింఫాటిక్ సిస్టమ్ యూజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా బ్లడ్లో ఉన్నటువంటి టాక్సిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ కెన్ ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ అండ్ టాక్సిన్స్. సో టాక్సిన్స్ నుంచి దెన్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేసేటువంటి ఫంక్షను, ఇమ్యూన్ ప్రొవైడ్ చేసే ఫంక్షను లింఫాటిక్ సిస్టమ్ తీసుకుంటుంది. సో ఈ టూ మేజర్ ఫంక్షన్స్ అనేవి వాటిలో ఉన్నాయి. బ్లడ్ ఫిల్ట్రేటింగ్ యాక్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఇట్ కెన్ ఆల్సో అబ్జర్వ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ది ఇంటెస్టైన్. సో మనం చెప్పాం లాక్టేల్స్ అని. సో ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి కెపాసిటీ లింఫ్కు ఉందన్నమాట. సో నౌ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆల్సో కంట్రోల్డ్ బై లింఫోసైట్స్. సో ఆ పర్టికులర్ ఏరియా లింఫాటిక్ సిస్టమ్ అంతా దేన్ని కంట్రోల్ చేస్తుందంటే ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. అవి కూడా మనం ఒక పర్టికులర్ పాయింట్స్ వైజ్గా గుర్తుంచుకుంటే ఎలా వస్తాయి అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫంక్షన్స్లో మనం చెప్పుకోవాల్సినటువంటిది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫంక్షన్స్లో ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సో లింఫాటిక్ సిస్టమ్ ఫంక్షన్స్ అన్నమాట. సో వన్ ఫంక్షన్స్ మీరు చూసినట్లయితే it can act as filtrate of blood. So blood ni filtrate చేసేటువంటి పార్ట్, blood ని filtrate చేస్తుంది. Then it can give protection to our body. So protection provide చేస్తుంది. At the same time it can act as a immune system, immunity ni control చేసేటువంటిది. So B lymphocytes are present in the B anakunda lymphocytes are there. Those are cells which can give immune to our body. So immunity ni iచ్చేటువంటి cells are వీటిని చెప్తున్నాం. These lymphocytes are two types, B lymphocytes and T lymphocytes. So B lymphocytes ఉన్నాయి, at the same time T lymphocytes. So for this maturation, for the cells maturation కోసం there is a must and should గా అక్కడ ఒక particular lymphatic tissue అనేది కావాలి. That site is provided by the lymphatic system. So B lymphocytes ఉన్నాయి, T lymphocytes ఉన్నాయి. These two mature in the lymphatic tissue. That lymphatic tissue is different type of organisms. Suppose B lymphocytes, they can mature in bursa fabriceus. Bursa fabriceus is the site for the maturation of B lymphocytes in lower vertebrates. So lower vertebrates లో bursa fabriceus which is present in the cloacal region. So cloacal region లో ఉన్నటువంటి bursa fabriceus లో ఈ B lymphocytes అనేవి మెచ్యూర్ అవుతాయి. సో లోవర్ వర్టిబ్రేట్స్ అనగానే మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. దట్ ఈస్ ఏవ్స్లో ఎక్కువగా ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం, ఏవ్స్. నౌ ఇన్ mammals there is a presence of Pierce patches where the B lymphocytes are mature. Pierce patches. So Pierce patches ఏవైతే ఇక్కడ B lymphocytes అనేవి mature అవుతాయి. So these B lymphocytes mature and they activate automatically. They can provide two types of cells, plasma cells and memory cells. Plasma cells will prepare or will synthesize antibodies against to the antigens. That functions are connected by B lymphocytes. Then memory cells can store the information of antigens. So అలాంటి particular functions అన్ని కండక్ట్ చేసేది ఎవరు? B lymphocytes. These lymphocytes are present in the lymphatic system. Then T lymphocytes, they are mature in thymus. So thymus ఏదైతే నా particular thymus లో ఇవి మెచ్యూర్ అవుతాయి. So these two cells are useful in the humoral immunity, at the same time cell mediated immunity. So మీరు ఇక్కడ చూసినట్లయితే humoral immunity, then cell mediated immunity. సో ఈ ఇమ్యూనిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ టూ సెల్స్ ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ టూ సెల్స్ పార్టిసిపేట్ అవటం వల్లనే మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది అనమాట. సో హ్యూమరల్ ఇమ్యూనిటీ కానీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కానీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దేర్ మెచ్యురేషన్. దీస్ సైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఆర్ come together formed by a lymphatic system. So lymphatic system ఇవన్నీ కంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం.
ఇమ్యూన్ సిస్టమ్ తోటి చాలా రిలేటెడ్గా ఉన్నటువంటి పార్ట్ అనమాట. దిస్ లింఫాటిక్ సిస్టమ్ దే కెన్ ఆల్సో అబ్జర్వ్. సో ఈ సిస్టమ్ ఏదైతుందో అబ్జర్బ్స్ ఫ్యాట్ మెటీరియల్, అబ్జర్బ్స్ ఫ్యాట్ molecules in the form of chylomicrons in lacteals. So lacteals are nothing but vessels, lymphatic capillaries which are present in the intestinal region. So they can absorb fat molecules in the form of chylomicrons in the lacteals. So these are some functions conducted by the lymphatic system. It can act as a filtrate, so blood ని ఫిల్టర్ చేస్తుంది. ఇలాంటివన్నీ మనకి ఫంక్షన్స్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవేవైతే లింఫాటిక్ సిస్టమ్ గురించి మనం చూసేటువంటివి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.